సో ఇదైతే నాకు రైస్ అండ్ ఇది గోంగూర చట్నీ అన్నమాట. అండ్ ఇక్కడ ఎందుకంటే మంచిగా వస్తుంది ఇది మసాలా కూర. ఏంటంటే మనం తినకూడదు ఈరోజు చికెన్, ఫీవర్ కాబట్టి. కవర్లో ఇచ్చాడు వెజిటబుల్ లెగ్స్. బాక్స్ ఐటమ్ కాకుండా కవర్లో ఇచ్చాడు వెజిటబుల్ లెగ్స్. సో ఈ మసాలా కుల్చా అయితే ఫస్ట్ నేను తీసుకున్నాను. సో ఇవైతే వెజిటబుల్ లెగ్స్ ఫుల్ డ్రై ఐటమ్ అన్నీ వేయాలా కొంచెం చాలా పెట్టా అంటే హీట్గా ఉంది, హాట్గా ఉంది లోపల. ఓకే కవర్లో ఇదేంట్రా యాక్చువల్గా ఆంధ్ర స్పైస్లో ఇలా ఇవ్వలే, ఇది కంప్లీట్ డ్రైగా ఉంది. అందుకని కొంచెం. సో ఇది మసాలా కుల్చా గోంగూర అంత డ్రైగా ఉందా? ఏం చేయాలి, కొంచెం గ్రేవీ ఏమన్నా వేసుకుంటావా చికెన్ది లైట్గా? నైట్ చికెన్ పకోడా తిన్నదిగా జ్వరం ఫుల్ ఎక్కువ అయిపోయింది. అవును, యాక్చువల్గా ఫీవర్లో చికెన్ తినద్దు. ఏదో ఒకటి సండే ఇలా గడిచిపోయింది. నేను యాక్చువల్గా గోంగూర ఉంటే కొంచెం గోంగూర మనం చేసుకుంటాం కదా, అట్లా చేద్దాం అనుకున్నాను. కానీ గోంగూర పచ్చడి చేసామన్నమాట. ఓకే, జ్వరం వచ్చినప్పుడు తప్పదు కదా. ఇది కొంచెం వెట్ వచ్చిందంటే బాగుండు. సో ఇది డ్రై ఐటమ్ కాబట్టి ఇంకా కొన్ని చోట్ల ఇది వెట్టే చేసిస్తారు యాక్చువల్గా చేస్తారు, కానీ అంటే టేస్ట్ అన్నా బాగుందా? కంప్లీట్ డ్రై బాగుంది, ఏదో బాగాలేదా? ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్.